రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కీలక పరిణామాలు, సంచలన వార్తలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు నుంచి బంగ్లాదేశ్ రాజకీయ దిగ్గజం ఖలీదా జియా మరణం వరకు అన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకోసం వేచి ఉన్నాయి. జిల్లా కేంద్రం మార్పు. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లుకు మారింది. జనవరి 1 నుంచి మదనపల్లె కేంద్రంగా 25 మండలాలతో నూతన జిల్లా పాలన ప్రారంభం కానుంది. ఈ మార్పులో భాగంగా రాజంపేట, కడపలో, రైల్వే కోడూరు, తిరుపతిలో విలీనం కానున్నాయి. కొత్తగా పుంగునూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో చేరింది. ఉద్యోగులకు సీఎం చంద్రబాబు భరోసా. స్వర్ణాంధ్ర సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీలు ఆవిష్కరించిన సీఎం వారి సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చైల్డ్ కేర్ లీవ్ వయోపరిమితి తొలగింపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రంలో కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరగనుంది. అలాగే 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు పలు మండలాల మార్పులు చేర్పులపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ రానుంది. జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవి వచ్చే నెల 5 వరకు కొనసాగే అవకాశం ఉంది. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపాక జీహెచ్ఎంసీ పరిధి పెంపు, స్థానిక సంస్థల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం వరకు 0 అవర్ కొనసాగిన అనంతరం సభ జనవరి 2వ తేదీకి వాయిదా పడింది. పినాకా రాకెట్ ప్రయోగం సక్సెస్. భారత రక్షణ రంగంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే పినాకా గైడెడ్ రాకెట్ ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ గాల్లో విన్యాసాలు చేస్తూ లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో తాకింది. ఇది భారత సైనిక శక్తిని మరింత పటిష్టం చేయనుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి నిద్రలో ఉన్న సమయంలో B1, M2 బోగిల్లో మంటలు చెలరేగడంతో ఒక వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. లోకో పైలట్లు అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో వందలాది మంది ప్రాణాలతో బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సముద్ర మార్గంలో స్టిచ్ షిప్ యాత్ర. అజంతా పెయింటింగ్ స్ఫూర్తితో తయారు చేసిన INSV కౌండిన్యా అనే పురాతన నమూనా నౌక పోర్బందర్ నుంచి ఒమన్కు ప్రయాణం ప్రారంభించింది. మేకులు వాడకుండా కేవలం కొబ్బరి పీచు తాళ్లతో పుట్టిన ఈ నౌక భారత పురాతన నౌకా నిర్మాణ కౌశలానికి ప్రతీక. 18 మంది నావికులతో సాగే ఈ యాత్ర ద్వారా భారత్, ఒమన్ మధ్య సాంస్కృతిక బంధం బలపడనుంది. అస్సాంలో అమిత్ షా ఎన్నికల శంఖారావం. వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా చొరబాటుదారులపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. చొరబాటుదారులను ఏరివేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఈ సమస్య వచ్చిందని విమర్శించారు. మరో 5 ఏళ్లు బీజేపీకి అధికారం ఇస్తే ప్రతి ఒక్క చొరబాటుదారుని గుర్తించి వెనక్కి పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత. బంగ్లాదేశ్ రాజకీయ ధృవతార BSP అధినేత్రి ఖలీదా జియా 80 సంవత్సరాలు అనారోగ్యంతో కన్ను మూశారు. గత నెల రోజులుగా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతున్న ఆమె మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 2 సార్లు ప్రధానిగా పనిచేసి ఆమె బంగ్లాదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె మృతి పట్ల ప్రపంచ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం దిశగా. దాదాపు 4 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. జెలెన్స్కీతో భేటీ అయిన ట్రంప్ 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చించారు. భూభాగాల నియంత్రణ, భద్రతా హామీలపై కొన్ని చిక్కుముడులు ఉన్నప్పటికీ వచ్చే కొద్ది వారాల్లోనే యుద్ధానికి తెరపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రిలయన్స్ కేంద్రం మధ్య గ్యాస్ వివాదం.
కేజీ D6 గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాలను చేరలేదనే కారణంతో రిలయన్స్ BP కంపెనీల నుంచి కేంద్రం $30 బిలియన్ పరిహారం కోరుతోంది. భారీ ప్లాంట్లు నిర్మించి ఉత్పత్తి తగ్గించారని ప్రభుత్వం ఆరోపిస్తుండగా రిలయన్స్ ఈ వార్తలను ఖండించింది. 14 ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదంపై త్వరలోనే మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ తుది తీర్పు ఇవ్వనుందని సమాచారం. చెస్ బ్లిట్జ్లో అర్జున్ ఇరిగేసి అద్భుతం. ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్యం గెలిచిన తెలుగు తేజం అర్జున్ ఇరిగేసి బ్లిట్జ్ టోర్నీలోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 9వ రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ను ఓడించి అర్జున్ సంచలనం సృష్టించాడు. ఓటమిని తట్టుకోలేక కార్ల్సన్ టేబుల్ని గుద్దిన వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం అర్జున్ 10 పాయింట్లతో సంయుక్త ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇవే ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు. కొత్త జిల్లాల ఏర్పాటు, మదనపల్లె అభివృద్ధి, అలాగే అంతర్జాతీయ పరిణామాలు రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం.